సార్ మాజీ మంత్రి విడుదల రజనీపై కేసు నమోదు చేశారు. ఆల్రెడీ క్వారీస్‌కి సంబంధించి కూడా మనం విన్నాం. అందులో గోల్‌మాల్ జరిగింది. సంథింగ్ ఏదో అడిగారు అని. క్వారీస్ ఒకటే కాదండి, చాలా గొడవలున్నాయి. యెస్ సార్. అండ్ వన్ మోర్ థింగ్ ఏమిటంటే శ్రీకృష్ణదేవరాయలు, లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రెస్ మీట్ పెట్టి మరి ఒక రకమైన వార్నింగ్ పంపించి ఇవన్నీ కూడా చేశారాయన. అంటే ఒక వార్ నడుస్తోంది అక్కడ. ఈ నేపథ్యంలో కేసు నమోదు కూడా జరిగింది. సరే, మరి ఇదే శ్రీకృష్ణదేవరాయలు గతంలో లిక్కర్ స్కామ్ గురించి ఏపీలో చాలా దారుణమైన లిక్కర్ స్కామ్ జరిగిందని, దాదాపు 6,000, 7,000 కోట్ల వరకు కూడా స్కామ్ జరిగి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి హయాంలో అని చెప్పేసి కూడా ఆయన కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది, అమిత్ షా గారికి ఐ థింక్. అయితే బీజేపీ ఎలా చూస్తోంది? ఇలాంటివన్నీ సీరియస్గా పట్టించుకునేటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఉందా? అంటే ఎలక్షన్స్ పరంపర అయితే కొనసాగుతోంది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ తమిళనాడు ఎలక్షన్స్, ఇలా రకరకాలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఈ విషయాన్ని అంత సీరియస్గా తీసుకుంటుందా? అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే విడుదల రజనీపై నమోదైన కేసు వెనక అసలు ఏం జరుగుతోంది? అంటే రజనీ గారు ఒక స్టోన్ క్రషర్ని బెదిరించి అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు అనేది బయటకు కనిపిస్తున్నటువంటి ఆరోపణ. అయితే గతంలో అంటే వాళ్ళ ప్రభుత్వం ఉన్న రోజుల్లో అతని మీద చర్యలు తీసుకోమని ఆవిడ ముందు ఒత్తిడి తీసుకురావడం, అతని మీద ప్రభుత్వ శాఖలతో దాడులు చేయించటం, ఈ కార్యక్రమాల్లో భాగంగా అతన్ని కంట్రోల్లోకి తెచ్చుకుని అతని దగ్గర నుంచి కొంత ప్రయోజనం పొందారంటే డబ్బులు తీసుకున్నారు అనేది ఆరోపణ. అయితే ఇది ఒకటే కాదు, అక్కడ రకరకాల పద్ధతుల్లో ఈవిడ బంధువులే, అంటే విడుదల రజనీ గారి బంధువులే అక్కడ ప్రజలకు సంబంధించిన చాలా వ్యవహారాలు వాళ్ళే చూస్తూ వచ్చారు ఆవిడ అధికారంలో ఉన్న రోజుల్లో. ఆ టైంలో చాలా చోట్ల భూసేకరణలు జరిగినాయి. భూసేకరణ అంటే జగనన్న ఇళ్ల పట్టాలు పంపిణీ, జగనన్న కాలనీల నిర్మాణం పేరుతో భూసేకరణ జరిపారు. ఈ భూసేకరణ జరిపినప్పుడు చాలా తక్కువ విలువ ఉన్నటువంటి భూములని దాన్ని పెంచి, దాని వాల్యూ పెంచి ప్రభుత్వం నుంచి డబ్బులు ఇప్పించటం, ప్రభుత్వంతో కొనుగోలు చేయించటం, ఈ కార్యక్రమంలో చాలా ముడుపులు స్వీకరించారు వీరు అనేది కూడా ఇప్పుడు ఒక ఆరోపణ ల్యాండ్ అయి ఉంది. దీంతోపాటు లోకల్ పంచాయతీలు, లోకల్ సెటిల్మెంట్లు, అలాగే బదిలీల దగ్గర నుంచి చాలా వ్యవహారాల్లో వీళ్ళు చాలా చురుకుగా వ్యవహరించి, అంటే వెళ్ళిన వాళ్ళకి పని కాదు అనేటువంటి ఇబ్బంది లేకుండా ప్రైస్ లిస్ట్ పెట్టి మరీ పనిచేశారు. ఆవిడ బంధువులు మాత్రమే కాదు, ఆవిడ వ్యక్తిగత కార్యదర్శులు కూడా చాలా వెనకేశారు అనేది స్థానిక ప్రజల ఆరోపణ. అవును. కాబట్టి వాళ్ళు చాలా అగ్రెసివ్గా ప్రజాసేవ చేశామని అనుకుంటున్నారు, కానీ ఆ ప్రజాసేవ ప్రైస్డ్ అని ఇప్పుడు ఆరోపణలు. ఈ ఆరోపణల వెలుగులో ఆవిడ తన పార్టీలో ఉండగా, అంటే అక్కడ జాషువా అని ఒక అధికారి ఉన్నాడు, ఆయన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వ్యవహారాలే చూశాడు. ఇప్పుడు ఆయన లిఖితపూర్వకంగా ఒక లెటర్ ఇచ్చాడు, నా హయాంలో జరిగినటువంటి వ్యవహారాలు ఇవి అని. సో దాని ఆధారంగానే ఇప్పుడు ఈ కేసులన్నీ నడుస్తున్నాయి. ఈ స్టోన్ క్రషర్ గొడవ కూడా ఆ టైంలో అతను హయాంలో వచ్చిన గొడవే. దానికి సంబంధించినటువంటి పూర్వాపరాలన్నీ ఆయన వివరించాడు. దానిలో వివరించి ఆ వివరణ ఆధారంగానే ఇప్పుడు ఆవిడ మీద కేసు పెట్టాల్సి ఉంటుంది. అయితే ఆవిడ ఏం చేసింది, గతంలో తమ పార్టీ ఎంపీగా ఉన్నటువంటి నరసరావుపేట ఎంపీగా ఉన్నటువంటి కృష్ణదేవరాయలు, ఆయన రకరకాల అవినీతులకు పాల్పడ్డాడు అనేది ఇప్పుడు మాట్లాడుతోంది. కానీ ఆవిడ ఆ రోజున తనని టార్గెట్ చేయటం వెనకాల ఆయన కీలక పాత్ర పోషించాడు. అంటే తన కాల్ డేటాలు తీసుకోవటము, అంటే ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే తప్ప కాల్ డేటా ఇవ్వరు, ఒక డమ్మీ ఎఫ్ఐఆర్ నమోదు చేసి అవన్నీ తీసుకున్నారని, తను ఎవరెవరితో, అంటే తను మాత్రమే కాదు, అంటే వీరిద్దరికి ఎప్పటి నుంచో ఉందిలేండి గొడవ. అంటే ఆయన వైసీపీలో ఉన్నప్పుడు కూడా గొడవ ఉందని. అయితే ఆధిపత్య పోరు మాత్రమే కాదండి, అంటే ఈవిడ టోటల్గా అది తన రాజ్యంగా ప్రకటించుకుని చిలకలూరుపేట ప్రాంతం మొత్తం కూడా ఆవిడ కంట్రోల్లోకి తీసేసుకుని, మీరు ఆ టైంలో గనక చిలకలూరుపేట వెళ్ళుంటే ఎవరికైనా సరే హోర్డింగ్స్ టోటల్ అసలు ఊరంతా ఆవిడ ఫొటోసే కనిపించేవి.
కొంతమంది కంగారు పడేవారు, ఎవరు ఈవిడ, ఎందుకు ఇన్ని ఫోటోలు పెట్టారు అని కూడా లోకల్ పీపుల్ కంగారు పడినటువంటి సందర్భం. అదే బయట వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఆవిడతో నింపేసి ఉండేది ఆ టోటల్ ఊరంతా. ఏమిటి, ఏం జరుగుతోంది ఇక్కడ, ఇది ఈవిడ రాజ్యమా అన్నట్టుగా వ్యవహరించేది. దీన్ని పట్ల అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాల పట్ల ఎంపీ దృష్టికి వచ్చినప్పుడు ఆయన పరిస్థితి అర్థం చేసుకుని, బాబు ఈ ఆరోపణలు నిజమా కాదా అనేది నిర్ధారించండి అని చెప్పి పోలీసులతో మాట్లాడాను నేను అన్నాడు. నేను ప్రెస్ మీట్ పెట్టాడు. పెట్టి ఆ సందర్భంగా ఈ కాల్ డేటా తీసుకోవటం, ఎవరితో సంప్రదిస్తున్నారు, ఏం జరుగుతోంది అనే దానికి సంబంధించి ఒక ప్రాథమిక సమాచార సేకరణ కోసం జరిపి ఉండొచ్చు. ఈవిడ కంప్లైంట్ చేసింది. అంటే ఈవిడ దాన్ని ఎలా ప్రొజెక్ట్ చేశారంటే, తన వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశించడానికి ఆయన ప్రయత్నం చేసినట్టుగా, అంటే తన పర్సనల్ ప్రైవసీ ఏరియాలోకి వచ్చేసాడు ఎంపీ గారు అని ఆవిడ కంప్లైంట్ చేసింది. దీన్ని సోషల్ మీడియా ఇంకా వికృతంగా ప్రపంచం ముందుకు తీసుకెళ్తోంది. ఆవిడ మాట్లాడిన మాటల్ని, వాటిని వక్రీకరించి వాళ్ళ పద్ధతిలో వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు ముందుకు, రకరకాల పదార్థాలు వచ్చేలాగా. వాటికి వివరణ ఇవ్వక తప్పని పరిస్థితుల్లో ఆయన రోడ్డు మీదకి వచ్చాడు. వచ్చి ఆవిడ మాట్లాడుతున్న మాటలు, బయట దానికి వస్తున్నటువంటి స్పందనలు, వీటన్నిటినీ ఖండిస్తూ ఆయన మాట్లాడి తన మీద చేసింది ఆరోపణలు ఆవిడ. వాటికి కూడా సమాధానాలు చెప్తున్నాడు. విజ్ఞానానికి సంబంధించిన, విద్యా సంస్థలకు సంబంధించిన భూసేకరణలు, ఈ వ్యవహారాల్లో మేము ఎప్పుడు కూడా ప్రభుత్వం నుంచి ఎక్కడ భూములు పొందలేదు. ఎక్కడన్నా తీసుకున్నా కానీ మేము సరైన ధర చెల్లించే తీసుకున్నాం. అది కూడా మేము అప్లై చేసుకునే బిడ్డింగ్లోకి వెళ్ళాం తప్ప మాకేమీ విడిగా కేటాయింపులు జరపమనో మరొకటో పైరవీ చేయలేదు అనేది ఆయన చెప్పుకుని, తను అంటే ఆవిడ చేసిన ఎలిగేషన్స్కి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ క్యాడర్ నుంచి, అంటే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఛానల్స్, పేపర్లు, అలాగే వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, వీటిలో డిస్కషన్స్ ఇవి జరిగిపోతున్నాయి. వాళ్ళు వీడియోలు చేస్తున్నారు. దానిలో ఎందుకు ఆవిడని ఇంకా అరెస్ట్ చేయట్లేదు, ఎందుకు మొహమాట పడుతున్నారు, ఇంత జరుగుతుంటాయి, ఇంత క్లియర్గా దొరికినప్పుడు. జాషువా గారు రాసినటువంటి లెటర్ ఉంది, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి రాసిన లెటర్ ఆధారంగా ముందు లోపల వేయచ్చు కదా, అసలు అరెస్ట్ చేసే దమ్ముందా ప్రభుత్వానికి అని ప్రశ్నిస్తున్నారు వాళ్ళు. ఈ ప్రశ్నల నేపథ్యంలో ఇప్పుడు ఆవిడని అరెస్ట్ చేస్తారో చేయటం అనేది ప్రభుత్వానికి తప్పనిసరి పరిస్థితి కల్పిస్తున్నారు. ఈ ప్రెజర్లో భాగంగా ఇప్పుడు ఆవిడ నాకు సంబంధమే లేదు, నేను ఏ రకమైనటువంటి అవినీతికి పాల్పడలేదు అని చెప్తున్నారు. కానీ అక్కడ ఇది జరిగింది అనేది లోకల్ పీపుల్ నోటీస్లో ఉంది. వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో ప్రస్తావించారు ఇది. అంటే ఇది మీరు చెల్లించండి, సేవలు పొందండి అన్న పద్ధతిలోనే వ్యవహరించింది ఆ రోజున. ప్రైస్డ్ ప్రజాసేవే జరిగింది ఇక్కడ అనేది చాలా సందర్భాల్లో వాళ్ళు మాట్లాడారు. మొన్న ఎన్నికల్లో అదే బయటకు వచ్చింది. ఇప్పుడు అక్కడ నుంచి ఒక ఎమ్మెల్సీ బయటకు వచ్చాడు. ఆ మధ్య మేడం కూడా, రజనీ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారండి, చాలా సీరియస్గానే వార్నింగ్ ఇచ్చారు. అసలు ఆవిడని అక్కడ నుంచి గుంటూరుకి ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఆవిడ సీట్ మార్చాడు కదా ఎన్నికల్లో. మార్చాల్సి రావడానికి కారణం ఏమిటి? ఆవిడ మీద ఈ అభిప్రాయం జనాల్లో ఉందనే కదా. ఇప్పుడు మళ్ళీ ఆ బాధ్యతలు అప్పచెప్పినప్పుడు అక్కడ నుంచి ఒక ఎమ్మెల్సీ వెళ్ళిపోయాడు, టీడీపీకి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు ఆయన అంటే, ఈవిడ తిరిగి రావటం మాత్రమే కాదు, ఈవిడతో అక్కడ అంటే ఈవిడ టోటల్ తన కంట్రోల్లోకి తీసేసుకుంటుంది. ఇంకా అక్కడ ఎవరిని నిలబడినవ్వదు. ఉంటే ఆవిడకి హుజూర్ అంటూ ఉండాలి, లేదంటే కనుక సీన్లోంచి తప్పుకోవాలి. ఈ క్రైసిస్ వచ్చింది ఆల్రెడీ అనే ఉద్దేశంతో అతను తప్పుకున్నాడు. కాబట్టి ఇప్పుడు అతను కూడా కొంత ఇన్పుట్స్ ఇస్తాడు కదా, అతను ఇన్సైడరే కదా, అంతే కదండి. ఇవన్నీ మోహరించి ఇప్పుడు ఆవిడని సీరియస్గానే కష్టాల్లోకి నెట్టే ఉద్దేశంలో ఉన్నారు వీళ్ళు. ఉంది ఆవిడ కూడా మాట్లాడుతోంది, ఆవిడ ప్రిపేర్ అయి ఉన్నారు. ఆ ప్రిపేర్డ్నెస్ ఉంది, కానీ భయం కూడా ఉంది. ఇప్పుడు క్యాడర్ నుంచి వస్తున్న ఒత్తిడి మేరకు మేము ఆవిడని కస్టడీలోకి తీసుకోక తప్పని పరిస్థితి ఉంది అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి టీడీపీ ప్రయత్నం చేస్తుంది. కాబట్టి విడుదల రజనీ గారి వైపు అన్ని వేళ్ళు చూపిస్తున్నాయి. వారు ఏ క్షణమైనా అరెస్ట్ అయ్యేటువంటి ప్రమాదం అయితే ఉంది.
ఆ స్టోన్ క్రషర్ వివాదం మాత్రమే కాదు, ఇంకా వందలాది ఆరోపణలు ఉన్నాయి అక్కడ. ఓకే. భూసేకరణల దగ్గర నుంచి మొదలు పెడితే రకరకాలుగా పైరవీలు జరిగినట్టుగా చాలామంది కంప్లైంట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వీటన్నిటినీ ఎలా ఎదుర్కొంటారు లీగల్గానే చూడాలి. డెఫినెట్లీ సార్. అంటే ఒకటి టెర్రరైజ్ చేసి సరెండర్ చేసుకునేటువంటి ప్రోగ్రాంలో భాగంగా జరుగుతోంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. వైసీపీ అవును. ఆవిడ కూడా ఆ మాటే అంది. నన్ను బెదరగొట్టి లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తోంది టీడీపీ అని మాట్లాడుతోంది ఆవిడ. మరి ఆవిడ నేను లొంగను, నేను ఎదుర్కొంటానని కూడా మాట్లాడింది. మరి ఇప్పుడు ఏ మేరకు ఎదుర్కొని నిలబడతారు, లేకపోతే లొంగిపోతారా అనేది ఆవిడ తెలుసుకోవాలి. ప్రోగ్రాం మొదలైన తర్వాత తెలుస్తుంది ఎవరు నిలబడతారు, ఎవరు వెళ్ళిపోతారు అని. ఏదైనా చూడాలి. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.